శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 30 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. మఖా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల్లోపు ఏ పని మీద వెళ్తున్నా సరే ఈ ద్వాంక్ష యోగం వల్ల కార్యహాని లేకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు 2-3 పాల చుక్కలు నోట్లో వేసుకుని వెళ్ళండి. అదేవిధంగా అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని ఆ తర్వాత బయటికి వెళ్ళండి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే ద్వాంక్ష యోగం ఉన్నప్పటికీ కార్యహాని ఉండదు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు విజయం చేకూరుతుంది. మధ్యాహ్నం 2:50 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. మధ్యాహ్నం 2:50 తర్వాత సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ధ్వజయోగం ఉంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి మధ్యాహ్నం 2:50 తర్వాత ఏ ప్రయాణం చేసినా, ఏ పని మీద బయటకు వెళ్ళినా ధ్వజయోగం వల్ల పళ్ళు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి స్ట్రాంగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. తల్లికి సంబంధించిన ప్రాపర్టీస్ పరంగా కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం పరంగా కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళు వాటి వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మంచి లాభం ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైక్ కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చంద్రుడు సింహరాశిలో రవింట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి అనుకోకుండా ఆకస్మిక సమస్య ఒకటి వచ్చి అంతిమంగా దాన్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, గొడవలు రాకుండా మాట్లాడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు ఉంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం చేయొచ్చు. సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా మంచి నక్షత్రం. చెవులు కుట్టడానికి మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా మఖా మంచిది. సోమవారం బోరింగ్ వేయించుకోవచ్చు, మఖా ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. సోమవారం మఖా 2 కలిసి వచ్చింది కాబట్టి బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మఖా అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2:50 వరకు మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:50 తర్వాత పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా నక్షత్రం మంచిది. అయితే మధ్యాహ్నం కాబట్టి బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే గ్రహదోషాలు ఉంటే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువుల గురించి తెలుసుకోవటానికి, శత్రువుల రహస్యాలు తెలుసుకొని శత్రువుల మీద విజయం సాధించే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. భూగర్భంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:50 తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి మఖా, పుబ్బా నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, వృత్తిలో సామాన్యమైన ధనలాభమే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వస్తాయి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు ఈరోజు వృషభ రాశి విద్యార్థులు తెచ్చుకోగలుగుతారు. వ్యాపార పరంగా రుణాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు
రుణాల విషయంలో ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకొని రుణం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనుగోలు చేసే యోగం ఎక్కువగా ఉంది. విదేశీ వస్తువులు కొనటం వల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఒక్కొక్కసారి కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అధికారుల కోపానికి గురవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. ధనాన్ని వ్యసనముల వల్ల ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార పరంగా కూడా విశేషమైన లాభాలు చేకూరే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్య నియమాలు పాటించాలి. అలాగే ఈరోజు బంధుమిత్రులతో తులారాశి వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. గృహంలో ఏర్పడే కొన్ని చిక్కులు చికాకులకి సమయస్ఫూర్తితో తెలివైన పరిష్కారాలు ఆలోచించే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధికారుల పట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో చంచలత్వం ఉంటుంది. చంచలమైన మనసును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి మకర రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే వ్యాపారంలో కూడా కుంభరాశి వాళ్ళకి రుణాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అవసరమైనంత మేరకే కుంభరాశి వాళ్ళు వ్యాపారస్తులు రుణం తీసుకోవాలి కానీ పెద్ద మొత్తంలో రుణం ఈరోజు తీసుకోకండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఓం శశిశేఖరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం శశిశేఖరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువుల వ్యాపారం ప్రారంభిస్తే చాలా మంచిది. దానివల్ల విశేషమైన ధనలాభం చేకూరుతుంది. నూతన ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు వినియోగించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.